సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మన విక్టరీ వెంకటేష్ గారు మన వెంకీ మామ ఒక డిఫరెంట్ లీగ్ లోకి అయితే ఎంటర్ అయ్యాడు అనమాట. అదేంటయ్యా అంటే ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఉన్న సీనియర్ హీరోల్లో 100 కోట్లు షేర్ కొట్టిన హీరో ఎవరయ్యా అంటే మన మెగాస్టార్ చిరంజీవి గారు. చిరంజీవి గారి రీఎంట్రీ సినిమా అయిన ఖైదీ నెంబర్ 150, అలాగే సైరా నరసింహారెడ్డి, అలాగే వాల్తేరు వీరయ్య సినిమాలతో 300 కోట్ల షేర్లు కొట్టిన హీరోగా మన చిరంజీవి గారు అయితే నిలిచారు. అయితే ఆయన తర్వాత సీనియర్ హీరోల్లో 100 కోట్ల షేర్ కొట్టిన హీరోగా మన విక్టరీ వెంకటేష్ గారు అయితే సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో రికార్డు క్రియేట్ చేశాడు. నిజంగా ఇదైతే ఫినామినల్ రికార్డ్ అనే చెప్పాలి. కేవలం 6 రోజుల్లోనే సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ ఫీట్ ని అయితే సాధించింది. ఇంక ఇది పక్కన పెడితే మన టాలీవుడ్ లో రీజనల్ మూవీస్ లో హైయెస్ట్ కలెక్ట్ చేసిన సినిమా ఏంటయ్యా అంటే మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అలా వైకుంఠపురం. ఆ సినిమా అప్పట్లో 250 కోట్లకు పైగా గ్రాస్ అయితే కలెక్ట్ చేసి అప్పట్లో ఇండస్ట్రీ హిట్ అయితే అయింది. సారీ, నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ అయితే అయింది. అయితే ఇప్పుడు అలా వైకుంఠపురం సినిమా రికార్డ్ ని బ్రేక్ చేయడానికి సంక్రాంతికి వస్తున్న సినిమాకి కావాల్సింది కేవలం 60 కోట్ల షేర్ కాదు, 60 కోట్ల గ్రాస్ మాత్రమే రావాలన్నమాట. ఖచ్చితంగా సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏవిపిఎల్ సినిమా రికార్డ్ ని అయితే బ్రేక్ చేసేలాగే కనపడుతుంది. ఈ వీకెండ్ తర్వాత మనకైతే ఒక క్లారిటీ అయితే రాబోతుంది. ఏవిపిఎల్ ని కనుక క్రాస్ చేస్తే వెంకటేష్ గారు ఒకేసారి 2 రికార్డులను అయితే క్రియేట్ చేయబోతున్నారు. అదేంటయ్యా అంటే హైయెస్ట్ కలెక్టెడ్ రీజనల్ తెలుగు మూవీగా వెంకటేష్ గారి పేరు మీద ఈ సినిమా అయితే రాబోతుంది. ఇంకా దాని తర్వాత సీనియర్ హీరోల్లో ఎక్కువ కలెక్ట్ చేసిన హీరోగా కూడా మన విక్టరీ వెంకటేష్ గారు అయితే రికార్డ్ అయితే క్రియేట్ చేయబోతున్నారు. ఖచ్చితంగా ఈ రికార్డ్ అయితే మన వెంకీ మామ అయితే కొట్టాలనే కోరుకుంటున్నాను. ఎందుకయ్యా అంటే ఆయన అసలు ఎంత జెన్యూన్ గా ఉంటాడంటే ఒకరితో గొడవ ఉండదు, ఎప్పుడు కాంట్రవర్సీ ఉండదు, చిన్నోళ్ళని లేదు పెద్దోళ్ళని లేదు, అందరితో కలిసిపోతాడు ఆయన. అంత మంచి మనిషి కాబట్టి ఆయన కంబ్యాక్ ఇంత స్ట్రాంగ్ గా అయితే ఉంది. జనాలు కూడా ఈ సంక్రాంతికి వస్తున్న సినిమాకి ఎలా వెళ్తున్నారంటే థియేటర్ ముందు ఒక నిలబెట్టి ఈ సినిమాకి వెళ్ళకండ్రా బాబు అని చెప్పినా సరే ఆయన కొట్టి మరి థియేటర్ కి వెళ్ళేలాగైతే ఉన్నారు. నిజంగా ఆ రేంజ్ యూపేరియా అయితే క్రియేట్ అయింది ఈ సంక్రాంతికి. ఇక్కడ కొంతమందికి అయితే డౌట్ అయితే రావచ్చు, అదేంటి బాలకృష్ణ గారు కూడా 100 కోట్ల సినిమాలు ఉన్నాయి కదా, నువ్వు ఎందుకు చెప్పలేదని. బాలకృష్ణ గారికి కూడా 100 కోట్లు కొట్టిన సినిమాలు అయితే ఉన్నాయి. కాకపోతే అది షేర్ కాదనమాట, గ్రాస్. ఆయన అఖండ సినిమా కావచ్చు, వీరసింహారెడ్డి సినిమా కావచ్చు, మొన్న వచ్చిన డాకు మహారాజ్ సినిమా కావచ్చు, 100 కోట్ల గ్రాస్ అయితే క్రాస్ అయితే చేసిందనమాట. షేర్ వాల్యూ వేరు, గ్రాస్ వాల్యూ వేరు. అయినా సరే ఎటువంటి కంగారు అయితే పడాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ రాబోయేది అఖండ 2 సినిమా అనమాట. అఖండ 1 ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో నేనైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అఖండ 2కి పాజిటివ్ డాట్ కనుక వస్తే ఖచ్చితంగా 100 కోట్ల షేర్ అయితే దాటి తీరిద్ది. అసలు నిజంగా మీరు చూడండి, 80s 90s నుంచి వీళ్ళైతే సినిమాల్లో అయితే ఉన్నారు. మన వెంకటేష్ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, బాలకృష్ణ గారు కావచ్చు, నాగార్జున గారు కావచ్చు, అసలు వీళ్ళందరూ అసలు వాళ్ళ మెయింటెనెన్స్ కి, వాళ్ళ డెడికేషన్ కి, అసలు నిజంగా వాళ్ళ కష్టానికి టేకే బౌ అనే చెప్పాలి. ఈ తరం హీరోలకు కూడా వీళ్ళ నలుగురు అయితే పోటీ ఇస్తున్నారు. నిజంగా నెక్స్ట్ లెవెల్ అంతే. మరి చూద్దాం సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఎక్కడికి లాగిద్దా. అలాగే నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఒక కామెంట్ అయితే చేయండి. థ్యాంక్ యూ.